చాలా గట్టిగా పట్టేసింది. సో ఆంధ్ర వాళ్ళని చిన్న రవ్వ ఇంటిస్తే చాలా అల్లేసినట్టు. బాగుంది సాంగ్. సో ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే, దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే. ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే, దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే. ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత, ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినావే గీత. ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత, ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినావే గీత. సూపర్. ఇది మీరే రాసేసుకుంటారా? చాలా బాగుంది కదా. ఇక్కడ రామాయణంకి టచ్ చేసి తెచ్చినారు. చాలా బాగుంది. అండ్ రైట్, అంటే హ్యాపీగా అన్నీ మాట్లాడేసుకున్నాం. బట్ ఇక్కడ కొంచెం నెగిటివ్ అనేది మాట్లాడేసుకుందాం. సో జనరల్గా కొంతమంది అంటారు కదా, మీకెందుకు ఇలాంటి పాటలు, సో అంటే ప్యారడీ అని చెప్పి ఇలా అసభ్యకరంగా పాడడం అవసరమా అని అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఎట్లా అనుకున్నా సరే తప్పుగా, మేము అంటే మాకు టాలెంట్ ఉంది కాబట్టి జనాలను నవ్వించడానికి వచ్చినాం. వాళ్ళు ఎట్లా అనుకున్నా సరే, వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పలేం కదా అన్న. అంటే ఈ నవ్వించడంలో కొంచెం మరి బాధపడే వాళ్ళే ఉంటారేమో కదా, అలా అంటే ఒక అమ్మాయి బూతులు మాట్లాడుతుంది అనేటప్పుడు అని. సో అలా అంటే ఏం చెప్తారు? అట్లాంటి ఏం లేదు. అంతకంటే బూతులు వాడే వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ విలేజ్ లో వాడే స్లాంగ్ యూజ్ చేసి వాడుతున్నాం అంతే. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే అంతకన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాదన్నదు, బట్ వాళ్ళు గడ్డి తింటారు, మనం గడ్డి తినలేము అంటారు కదా. అంటే ఆ రకంగా యూజ్ చేస్తలేం కదా అన్న, ఆ రకంగా కాదు. జస్ట్ ఇప్పుడు ఒక పొరడవుతారే బాడే అనుకుంటా అంటారు, గదే గిట్ల పెట్టినాక అంతే. సో ఇప్పుడు మీరు మళ్ళీ పల్లెటూరుకే పరిమితం కాదు, ఇంకా సిటీకి కూడా వచ్చేసారు. మీ సాంగ్స్ పుట్టిందక్కడనే కదా అన్న, దాన్ని మరవలేం కదా. మరవలేము. బట్ అంటే ఇప్పుడు మాకు సిటీలో మాట్లాడమంటే మాట్లాడరాదు. హాయ్ ఎక్కడ గిట్ల రావు తొందరగా ఏడన్నా ఉంటాము. ఓకే, అది. సో అంత స్మూత్ గా మాట్లాడడం అయితే రాదు. బాడుకో ఇక మాట్లాడి ఇజ్జత్ పోలో పట్టుకుని వదిలేదు ఎందుకన్నా. అది అంటే ఏంటి, సినిమాలకి ఏమైనా ట్రై చేస్తున్నారా ఈ టైప్ ఆఫ్ ఉండాలని గట్రా? ఇక జబర్దస్త్ శ్రీదేవి డ్రామా, జబర్దస్త్ లకి స్కిట్ అయితే వేస్తాం. రాలేదు ఇంతవరకు? రాలేదు, మీ ద్వారా అత్తే ఇప్పటికి రావాలి యాక్చువల్లీ. రాలేదు, దానికోసం వెయిటింగ్. చూసారు జబర్దస్త్ చూస్తుంటారా? ఎందుకంటే జనరల్ గా కొత్త టాలెంట్ ఎక్కడున్నా వాళ్ళు తీసుకొని వస్తుంటారు. ఎందుకంటే లాస్ట్ టైం నేను చూసుకుంటే కొన్ని అంటే డబుల్ మీనింగ్ డైలాగులు చేసేవాళ్ళు, లేకపోతే కొంతమంది అందరిని కూడా తీసుకొచ్చారనమాట. సో మీ వరకు రాలేదా? వాళ్ళ వరకు మీ వీడియోస్ వెళ్ళలేదంటారా? ఏమో అన్నయ్య తెలియదు, మీ ఇంటర్వ్యూ ద్వారా వస్తే. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అలా, అంటే ఈ ఇండస్ట్రీలో కానీ మూవీ సైడ్ కానీ ఎవరైనా? లేక ఇక్కడ ఏది లేదా? అంటే ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కానీ? ఎవరు ఇంటర్వ్యూలలో చెప్పారు చేస్తాం అన్నారు కానీ. సో అంటే జనరల్గా ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎక్కువ ప్లాట్ఫాము శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ జబర్దస్త్ కానీ ఎక్కువ తీసుకుంటుంది. సో సరే ఓకే, ఇప్పుడు మనల్ని చూడాలంటే మనలో కొత్త టాలెంట్ ఉండాలి కదా. సో వాళ్ళ గురించే మనం ఒక పాట పాడదాం శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి. ఏదో ఒకటి ఆలోచిస్తే కాస్త ఛాన్స్ ఇచ్చినారంటే వచ్చేది అల్లుకుంటారు కదా మీరు. సపరేట్ గా తీసుకొని ఏం రాద్దాం ఇట్లా రాద్దాం అట్లుంటది. సో నెమ్మదిగా అయితే మీ వీడియోలో చూడమంటారు అయితే నెక్స్ట్ టైం, అంతేనా? రైట్. అండ్ ఇప్పుడు నువ్వేంటే మీ అమ్మాయి అయితే చెప్పేసింది లవ్ చేసి ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటా అంటుంది. చేస్తే అంటారు ఇప్పుడు చేస్తే అలా చేసి చేసుకుంటా అని చెప్పారు కదా. సో మీరేంటి ఎలాంటి అరేంజ్ మ్యారేజా? అమ్మ నాన్న ఇచ్చిన వ్యక్తి. సో ఏ క్వాలిటీస్ అనుకుంటున్నారు? ఏ క్వాలిటీ వద్దన్న, నన్ను అర్థం చేసుకోవాలి, ఫస్ట్ ఫీల్డ్ పంపాలంటే. ఫస్ట్ అయితే దీంట్లో పంపించాలంటే. దీంట్లో కూడా చాలా మంది నెగిటివ్ ఉంటారు కదా. ఐ మీన్ మీకు ఎక్కడైనా తగిలేరు అలాంటిది? తగులుతారు కానీ మనం అట్లా అంతలోకి అట్లా అంటే ఇండస్ట్రీలో అమ్మ నాన్న నమ్మి తోలేసినప్పుడు మనము నమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఏ కొందరు వలన మాకు కూడా పేరు వస్తుంది. సో ఇప్పుడు మీరు మీ పేరెంట్స్కి చెప్పారు, సో ఇలా ఉంటుంది ముందే వెళ్తున్నాం, ఎలాంటి నెగిటివ్ వచ్చినా మీరు బాధపడద్దు అని చెప్పారు. బట్ పేరెంట్స్కి అయితే చెప్పాం కానీ మన రిలేటివ్స్ ఉంటారు. అంటే కొంతమంది ఏమంటారు మన రిలేటివ్స్ మనకు రూపాయి ఎట్టరు కానీ ఎలాంటి విషయాలు మాత్రం ఉంటారని.
సో మీ వరకు ఏంటి అలాంటి వాళ్ళు ఉన్నారా? ఏం చెప్పారా? ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మాటలు పట్టుకుని ఫ్యామిలీ తోలేలే ఫస్ట్ అమ్మ నాన్న అయితే తినకుండా వాళ్ళకి అట్లా ఇట్లుంటే అక్కలు సపోర్ట్ చేసిర్రు అన్నట్టు. ఇక పో వాళ్ళ మాటలు ఇక భరణమి సాంగ్ ఎప్పుడైతే ఫేమ్ అయిందో అప్పటి నుంచి కొంచెం ఇది వచ్చిన నుంచి పో అని అన్నారు. ఇప్పుడు ఇడికి వస్తేనే కదా ఆ పూట గడుస్తుంది. అవును. అది సో మీకు మీ సరౌండ్లు ఉన్నారా ఎవరు ఎక్కువ అదే ఇలాంటిది? ఆ నలుగురు ఉంటారు, ప్రతి ఒక్క ఊళ్ళో ఉంటారు అన్న. మేము బయటకు వెళ్ళినామా అదే. సో మరి వాళ్ళకి చెప్పావు మీ మమ్మీ వాళ్ళకి అలాంటివి ఏం పట్టించుకోకండి అని? పట్టించుకోవద్దని చెప్పేసిన వాళ్ళు ఏమన్నా కూడా డైరెక్ట్ ఒకటే చెప్తారు, అది సాధిస్తుంది, అది అనుకున్నది చేస్తుంది అంతే. అంత నమ్మకం క్రియేట్ చేసినావా? క్రియేట్ చేసి చూసిండ్రు, నమ్మకం ఉంది, కన్నది వాళ్ళే. వాళ్ళ ముంగట ఎట్లుండో వాళ్ళకి అట్లా అర్థమైంది. అక్క మీకు చెల్లె? అక్క. అక్క ఏం చేస్తారు? అక్క మ్యారేజ్. ఓకే. సో నెక్స్ట్ నిన్నే మ్యారేజ్ అంటారా మరి? సో ఎక్కువగా అన్నయ్యకి కానీ అక్కకి కానీ అయిపోతే నెక్స్ట్ మనకి లైన్ అంటారు కదా, అలా ఊర్లో అయితే ఇంకా ఎక్కువ పెళ్లి చేసిస్తే ఇది కుదురుగా ఉంటుంది, లేకపోతే అటు ఇటు తిరుగుతుంది అంటారు కదా. సో అలా ఉన్నాయా? ఉంటాయి అట్లనే. ఫ్యామిలీ. బట్ ఇన్ని అనుకున్నా ఇప్పుడు మీరు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే మీలో ఒక దృఢ సంకల్పం అయితే ఉంది. సో అది ఏంటి, ఏం చేద్దామని ఉంది, ఏంటి ఆ కసి ఏంటి? ఇంకా పై స్థాయికి టాలెంట్ మంది కనబడాలంతే. ఎవరెవరైతే చిన్న చూపు చూసారో వాళ్ళకు మా సక్సెస్ ఆన్సర్ కావాలి అంతే. సో ఇప్పటి వరకు ఎవరికైనా అలా ఒక సగం ఆన్సర్ అని వెళ్ళిందా? వెళ్ళింది. మా విలేజ్ వాళ్ళకి వెళ్ళింది. గట్టిగా చెప్తాను వెళ్ళింది. అప్పుడు మేము పోగానే మా నాన్న చేయరు, నువ్వు ఎట్లున్నావు కనుక్కోరు, నువ్వేం చేసినా మాకు అవసరం లేదు. ఫేమస్ అయితే ఇంటర్ వచ్చిన తర్వాత ఫోన్లు చేసి రా మాట్లాడు, ఇవన్నీ కాల్ చేసి ఏడు నువ్వు మమ్మల్ని కలవావా, మాకు ఇట్లా మా వేరే కలిస్తే కూడా ఈ ఇల్లు మా ఇల్లు పక్కకే ఉంటది మా బుజ్జి అని చెప్తారు. అప్పట్లో చెప్పలేరు ఇట్లా ఇదే. ఇప్పుడు ఫేమస్ అవ్వడం వల్ల. సో ఏంటంటే ఓకే నెగిటివ్ కామెంట్స్ అవన్నీ మనం ఎలా ఉన్నా వాళ్ళు ఉంటారు, దాన్ని పక్కన పడేస్తే పాజిటివ్ అనేది మనకి ఇంకొక మెట్టు ఎక్కడానికి బూస్టప్ లా ఉంటుంది. సో ఎవరైనా వచ్చి ఒక అన్న బాగా చేస్తున్నారా, కొంచెం ఇంకొంచెం డెవలప్ చేసుకో అని అలా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? శేఖర్ అన్న. శేఖర్ అన్నాడు, మా ఫ్రెండ్స్ సాత్విక కానీ, రౌడీ సింగర్ గోపి రీల్స్ చేస్తారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే. సో అలా సపోర్ట్ చేయబట్టి కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. సో సెల్ఫీలు ఇలాంటివి తీసుకుంటారా? ఎందుకంటే తీసుకుంటారు. విలేజ్ లోనేనా ఇటువైపు వచ్చినప్పుడు? హైదరాబాద్ లో వస్తే ఇంకా మీరు కార్లోనే ఉంటారులే, బయట ఎక్కడ కనిపించదు దగ్గర, అంతేనా? వెళ్తారు అలా షాపింగ్ కి గట్రా? బస్ స్టాండ్ దిగితే బస్ స్టాండ్ లేకపోతే కార్ అంతే. సో ఫోటో కావాలంటే జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి, అంతేనా? అక్కడనే గుర్తుపట్టిర్రు అన్న. సో అంటే ఆ డైలాగ్ అలా ఉన్నాయన్నమాట సాంగ్స్. అండ్ ప్రేరడీ అనగానే ఎక్కువ కామెడీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను ప్రేరడీ సాంగ్స్ ఎన్నో చూశాను. సో ఎంత మిక్స్డ్గా ఉన్నా కామెడీ ఉంటేనే నవ్వుకునేది అనమాట. మీరు పాడిన పాటల్లో బాగా కామెడీగా నవ్వుకునేది అనుకునేది అని వాడుతూ ఉంటాం, ఏది కామెడీ ఉంటుంది అంటే ఉంటాయి కదా కొన్ని, ఇది కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇందాక పాడిన ఒక పాట అయితే నాకు కొంచెం కామెడీ అన్న చూడు, అది కామెడీ అనిపించింది మాకు. ఓకే. ఎందుకంటే అదే పోయింది, అది ఉడుకుడుకు రొట్టెల తర్వాత ఇది పోయింది బాగా. ఓకే. సో ఈ మధ్యన ఇంకేమైనా ఉన్నాయా పోస్ట్ చేయడానికి? నెక్స్ట్ రెడీ స్క్రిప్ట్ రాసి వీడియోలు చేయాలి. సో ఇప్పుడు పాడడానికి ఇంకేం లేవు, అన్ని ఇచ్చేసారా?